ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 20 సంవత్సరం అంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం లేవియా కాండము 26 మరియు 27 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 2వ అధ్యాయము. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రభు ఈరోజు ఒక శుభవర్తమానం మీకు వినిపించునుగాక. మీరు దేని కొరకు ఎదురు చూస్తున్నారో, ఏ సమస్య నుండి విడుదల పొందగోరుచున్నారో, దేవుడు నాకు ఫలానిది దయచేస్తే బాగుండు కదా అని మీరు దేని గురించి తలంచుచున్నారో, దేవుడు సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు. మీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు. ఆయన చిత్తానుసారముగా ఆయన సన్నిధానములో మీరు జీవించుచున్నప్పుడు దేవుడు మీకు ఏమీ కొదవ చేయడు. మీరు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా ఆయన మీకు చేయగలడని రూఢిగా నేను ఈ ఉదయకాలం మీకు ప్రకటిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు ఈ దినమున మనకిచ్చిన ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియచేస్తూ ఉంది. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు అని. అవును, మీ కాలములను సమయములను ఆయన తన చేతిలో ఉంచుకొని ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, నేను బ్రతుకు కాలమంతా ఇదే సమస్యతో బాధపడాలా? నా కష్టాలు ఇక తీరవా? నా పరిస్థితులు ఇక మారవా? నేనెప్పుడు ఇక ఇంతేనా? నేను బాగుపడనా? నా పరిస్థితులు దినదినం 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 చేజారిపోతున్నాయి. నా పరిస్థితుల్లో ఎంత మాత్రం ఒక మార్పు అనేది కలగడం లేదు. నేను ఎదురు చూచి నిరాశమయమైనటువంటి హృదయంతో దినాలను గడపవలసి వస్తుందని మీరు బాధపడుతున్నారు కదూ. ప్రియ దేవుని బిడ్డ, నీకొక గుడ్ న్యూస్. అదేంటంటే, నీ కాలమును నీ సమయమును దేవాది దేవుడు మార్చబోతున్నాడు. అవును, ఈ రోజున అట్టడుగున స్థాయిలోనూ ఉన్నావు. ఇదే అట్టడుగు స్థితి ఎల్లప్పుడూ నీకుండదు. నీ స్థితిని ఆయన మార్చగలిగినటువంటి శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉన్నట్లయితే ఆయన నీకు మేలు చేస్తాడు. మేలు చేయగల సమర్థుడిగా నీ చెంతకు ఆయన వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అనాథ తల్లిదండ్రులు కోల్పోయింది. ఎవరూ లేరు. వరుసకు అన్న అయినటువంటి ఆ మనుషుడు ఆ అమ్మాయిని తన కూతురుగా దత్తత తీసుకున్నాడు. ఒక తల్లికి ఒక కుమార్తె తన రహస్యాలు పంచుకోగలదు. తన తల్లికి తన యొక్క మరుగైనటువంటి విషయాలు తెలియచేసి ఆ తల్లి నుండి సలహాలు ఆ అమ్మాయి తీసుకొని తన జీవితాన్ని కట్టుకోగలదు. కానీ ఒక పురుషుడికి ఆ బిడ్డ, ఒక ఆడపిల్ల ఏ సమస్యలు పంచుకుంటుంది? కానీ ఎస్తేరు అలాంటి స్థితిలో ఒక అనాథగా పెరిగినటువంటి ఆ యవనస్తురాలు ఒకానొక సమయం వచ్చింది. దేవుడు ఆ యవనస్తురాలైన అనాథ అయినటువంటి ఆ అమ్మాయిని
షూషన్ రాజ నగరికి నడిపించాడు. 127 సంస్థానాల మీద పట్టపురాణిగా ఆమెను దేవుడు ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డ, చాలామంది ఇలా అనుకుంటుంటారు కదా, బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. ఇప్పుడు ఎస్తేరు జీవితంలో బండి ఓడగా మారింది. నీ జీవితంలో కూడా నీ కాలాన్ని, నీ సమయాన్ని, నీ స్థితిని దేవుడు మారుస్తాడు. కేవలం మీరు సంతోషించడానికో లేకపోతే కాసేపు ఎంటర్టైన్మెంట్ చేయడానికో ఈ మాటలు దేవుడు నీతో మాట్లాడడం లేదు. నిశ్చయముగా నీ స్థితిని మార్చడానికే ఈ సమయంలో ఈ వాక్య భాగాన్ని నీకు ఆయన వినిపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకో. నీ కాలం మారబోతుంది. నీ సమయం మహిమతో నింపబడబోతుంది. దేవుడు నిన్ను ఘనమైన స్థానంలోకి మార్చబోతున్నాడు. దేవుడు నిన్ను ఘనమైన స్థానంలోకి చేర్చబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక ఖైదీ నేరం చేశాడు అని చెప్పి కారాగారానికి వెళ్ళి అనేక సంవత్సరాలు చేయని నేరానికి శిక్ష అనుభవించిన భక్తుడైన యోసేపు జీవితంలో ఏం జరిగింది? అతడు ఒక బండిగా ఉన్నాడు. ఒక దినం అతని జీవితంలోకి దేవుడు తోడుకొని వచ్చాడు. ఐగుప్తు దేశానికి ప్రధాన మంత్రిగా దేవుడు అతన్ని హెచ్చించాడు. అతడు ఒక ఓడగా మారిపోయాడు. నీ కాలమును, నీ సమయాన్ని దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. విశ్వాసముతో ఎదురుచూడు. ఈ రోజు నుండి దైవ మహిమ, దైవ ప్రణాళిక, దైవ సంకల్పం నీలో నెరవేర్చబడుతుంది. నీవు ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికై ఒక రూటు ఆయన క్లియర్ చేస్తున్నాడు. అది నీకు ఆశీర్వాదం తెచ్చే ఒక మార్గం, అద్భుతాలు నువ్వు పొందుకొనే ఒక రహదారి. నువ్వు ఎన్నడూ సిగ్గునందో దేవుడు నిన్ను అంచెలంచెలుగా లేవనెత్తి నిన్ను బలపరచునై ఉన్నాడు. కృప వెంబడి కృప నువ్వు పొందుకోవడానికై ఆయన తన ఆలోచనలు నీ కొరకు ఆయన కలిగి ఉన్నాడు. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామమున కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తున్నా. మా స్థితిని, మా కాలమును, మా సమయమును మార్చగలిగిన గొప్ప దేవుడు తండ్రి, ఈ ఉదయం మా ప్రియులను ఒక్కసారి దర్శించండి, బలపరచండి, ఉన్నతమైన మీ దీవెనలతో నింపండి, నీ కార్యములు సమృద్ధిగా జరిగించండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.